ఒక చిన్న తప్పు లక్షలాది ప్రాణాలను బలి తీసుకుంటే, ఒక దేశం స్వార్థం మరొక దేశం పిల్లల రక్తంతో నిండిపోతే, రష్యా అమెరికా శక్తి పోరాటం ఆఫ్ఘనిస్తాన్ను అగ్నిగుండం చేసింది. అక్కడ పుట్టిన తాలిబాన్ అమెరికాని, భారతదేశాన్ని రక్తపాతం చేసింది. ఉగ్రవాదం పేరిట ముస్లింలు నిందలు మోసినప్పుడు, కాశ్మీర్ పండిట్లు ఇల్లు కోల్పోయినప్పుడు, బాబ్రీ మస్జిద్ కూలినప్పుడు, గుజరాత్ మంటల్లో మనుషులు బూడిదైనప్పుడు ఎవరు ఏడ్చారు? ఎవరు లాభపడ్డారు? ఎవరు నాశనమయ్యారు? ఇది కేవలం చరిత్ర కాదు, ఇది మన కళ్ళ ముందు జరిగిన రక్తకథ. నిజం తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. చివరలో ప్రపంచంలోని రెండు పెద్ద శక్తులైన అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య కోల్డ్ వార్ కొనసాగింది. ఈ యుద్ధం వెనుక ఉన్నది ఒకే కోరిక: ప్రపంచంపై ఎవరు ఆధిపత్యం సాధిస్తారు, వారి సిద్ధాంతం గెలుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్, సౌదీ అరేబియా ప్రాంతాల్లో 1970లలో పెద్దగా హింస లేకుండా ప్రశాంతమైన వాతావరణం ఉండేది. ఆఫ్ఘనిస్తాన్లో రాజ్యం నుండి ప్రజాస్వామ్యం వైపు మార్పులు జరుగుతున్నాయి. కాబూల్లో స్త్రీలు యూనివర్సిటీల్లో చదువుతున్నారు, వెస్ట్రన్ దుస్తులు ధరిస్తున్నారు. దేశం ఆర్థికంగా బలహీనమైనప్పటికీ జీవనం ప్రశాంతంగా సాగింది. అదే సమయంలో సోవియట్ యూనియన్ తన ప్రభావాన్ని విస్తరించడానికి ఆఫ్ఘనిస్తాన్లో కమ్యూనిస్టు ప్రభుత్వానికి మద్దతివ్వడం ప్రారంభించింది. 1979 డిసెంబర్లో సోవియట్ ఆర్మీ 1,00,000కు పైగా సైనికులను పంపి ఆఫ్ఘనిస్తాన్ను పూర్తిగా ఆక్రమించింది. ఇది అమెరికాకు పెద్ద షాక్గా మారింది. అమెరికా భయాలు: సోవియట్ ప్రభావం పెరిగితే మధ్యప్రాచ్యంలోని చమురు నిల్వలపై వారి నియంత్రణ పెరుగుతుంది. మధ్యప్రాచ్యంలో సోవియట్ సైనిక స్థావరాలు ఏర్పడితే అమెరికా ఆధిపత్యం కూలిపోతుంది. దీనితో అమెరికా ఒక రహస్య ఆపరేషన్ను మొదలుపెట్టింది, ఆపరేషన్ సైక్లోన్. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద దీర్ఘకాలిక రహస్య యుద్ధం. CIA, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ఈ ఆపరేషన్ను 1979 నుండి 1989 వరకు కొనసాగించింది. ముజాహిదీన్కు అమెరికా అందించిన మద్దతు: నిధులు. అమెరికా నేరుగా కాకుండా పాకిస్తాన్లోని ISI, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ద్వారా ముజాహిదీన్కు సుమారు $3 బిలియన్, ప్రస్తుత లెక్కల ప్రకారం $10 బిలియన్ పైగా నిధులు పంపింది. ఆయుధాలు: అత్యాధునిక స్టింగర్ మిసైళ్లు, AK-47లు, మైన్స్, పేలుడు పదార్థాలు. శిక్షణ: పాకిస్తాన్లోని రహస్య శిబిరాల్లో CIA, ISI సంయుక్తంగా యుద్ధ శిక్షణ ఇచ్చాయి. ముజాహిదీన్ అనే పదానికి పవిత్ర యోధులు అని అర్థం వచ్చేలా ప్రచారం చేశారు. పాకిస్తాన్ మసీదులు, మద్రసాలలో ఇది ముస్లింలపై క్రైస్తవ కమ్యూనిస్టు దాడి అని ప్రచారం చేశారు. సోవియట్ యూనియన్ను అడ్డుకోవడానికి అమెరికా సౌదీ అరేబియాతో చేతులు కలిపింది. ఆఫ్ఘనిస్తాన్లోని సోవియట్ యూనియన్ వ్యతిరేక గ్రూపులకు, ముజాహిదీన్కు సహాయం చేయడానికి డబ్బు, వాలంటీర్లను పంపాలని అమెరికా కోరింది. అమెరికా కోరిన విధంగానే సౌదీ అరేబియా ఈ సహాయాన్ని అందించింది. వీరిలో ఒకరు ఒసామా బిన్ లాడెన్. ముజాహిదీన్ దాడులు సోవియట్ సైన్యానికి భయంకరంగా మారాయి. 1986లో స్టింగర్ మిసైళ్లు వచ్చిన తర్వాత సోవియట్ హెలికాప్టర్లు కూలిపోయాయి. యుద్ధం మలుపు తిరిగింది. 1989లో సోవియట్ యూనియన్ సైన్యాలు ఆఫ్ఘనిస్తాన్ను పూర్తిగా విడిచిపెట్టాయి. ఈ విజయాన్ని అమెరికా తమదిగా ప్రకటించుకుంది. రష్యా మోకరిల్లింది అంటూ వైట్ హౌస్లో సంబరాలు చేసుకున్నారు. కాని ఆఫ్ఘనిస్తాన్లో మాత్రం అల్లకల్లోలం మొదలైంది. ముజాహిదీన్ పేరుతో పోరాడిన వివిధ గ్రూపులు గుల్బుద్దీన్ హెక్మతియార్, అహ్మద్ షా మసూద్, రబ్బానీ తమ అధికారం కోసం ఒకరిపై ఒకరు యుద్ధం మొదలుపెట్టారు. అమెరికా పాకిస్తాన్ అందించిన సుమారు $1,000 కోట్ల, వేల కొద్దీ AK-47లు, స్టింగర్ మిస్సైళ్లు, బాంబులు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పౌరుల మీదే ప్రయోగించబడ్డాయి. సోవియట్ యూనియన్ కూలిపోగానే అమెరికా ఆఫ్ఘనిస్తాన్పై ఆసక్తి కోల్పోయింది. ముజాహిదీన్ను ఆయుధాలతో, డబ్బుతో నింపిన వాషింగ్టన్ ఒక్కసారిగా చేతులు దులుపుకుంది. అయితే
పాకిస్తాన్ మాత్రం ఈ అవకాశాన్ని వదులుకోలేదు. ఐఎస్ఐ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ద్వారా ముజాహిదీన్ గ్రూపులను తన నియంత్రణలోకి తీసుకుంది. ఈ యోధులను భారత్పై, ముఖ్యంగా కాశ్మీర్లో ఉపయోగించుకోవాలని పాకిస్తాన్ ఆలోచించింది. 1984లో ఇందిరాగాంధీ మరణం తర్వాత రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యారు. ముస్లింల పట్ల వ్యతిరేకతను తగ్గించడానికి ఆయన 1985 షా బానో కేసులో ముస్లింలకు అనుకూలంగా చట్టాన్ని మార్చారు. అయితే దీనికి వ్యతిరేకత పెరగడంతో దాన్ని తగ్గించుకోవడానికి బాబ్రీ మసీదు తలుపులను హిందువుల పూజల కోసం తెరవడానికి అనుమతించారు. ఈ ద్వంద్వ నిర్ణయాలు కాశ్మీర్లోని ముస్లింలలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. ఈ నిరసనలు ఉధృతమయ్యాయి. పరిస్థితి చేదాటిపోవడంతో రాజీవ్ గాంధీ ప్రభుత్వం గులాం మొహమ్మద్ షా ప్రభుత్వాన్ని రద్దు చేసి గవర్నర్ పాలనను ప్రవేశపెట్టారు. అప్పుడు గవర్నర్గా నియమితులైన జగ్మోహన్ తీసుకున్న కఠిన చర్యలు ప్రజలలో అపనమ్మకాన్ని పెంచాయి. ముఖ్యంగా గతంలో లేదా ప్రస్తుతం ధర్నాలు, ఆందోళనలలో పాల్గొన్నారని ఫిర్యాదులు ఉన్న ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులను కారణం లేకుండా ఉద్యోగాల నుండి తొలగించడం వల్ల చాలామంది ముస్లింలు ఉద్యోగాలు కోల్పోయారు. అలాగే హిందూ పండుగల సమయంలో మాంసాహారాన్ని నిషేధించడం వంటివి ప్రజల్లో అపనమ్మకాన్ని పెంచాయి. దీనితో కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలను అణచివేయడానికి ప్రయత్నిస్తోంది అనే భావన బలంగా నాటుకుపోయింది. దీని ఫలితంగా స్థానిక ముస్లిం నాయకులు ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ MUF అనే కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేశారు. 1987లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో MUF గెలుస్తుందని ప్రజలు నమ్మారు. కానీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని బయటపడింది. ఎన్నికలలో మోసపోయామని MUF నాయకులు ధర్నాలు చేస్తుంటే మహ్మద్ యూసఫ్ షా, యాసిన్ మాలిక్లను అరెస్టు చేసి జైలులో హింసించారు. దీంతో న్యాయ వ్యవస్థపై నమ్మకం కోల్పోయిన ఈ యువకులు హింసా మార్గాన్ని ఎంచుకున్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత మహ్మద్ యూసఫ్ షా పాకిస్తాన్కు వెళ్లి సయ్యద్ సలాహుద్దీన్గా పేరు మార్చుకుని హిజ్బుల్ ముజాహిదీన్ అనే ఉగ్రవాద సంస్థకు నాయకుడిగా మారారు. యాసిన్ మాలిక్ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ JKLF అనే సాయుధ సంస్థను స్థాపించారు. సోవియట్ యుద్ధం తర్వాత అమెరికా సహాయంతో పాకిస్తాన్లో శిక్షణ పొందిన మిలిటెంట్లను పాకిస్తాన్ ISI కాశ్మీర్కు పంపించడం ప్రారంభించింది. ఈ మిలిటెంట్లు అసంతృప్తితో ఉన్న MUF సభ్యులతో కలిసి హింసాత్మక కార్యకలాపాలను చేపట్టారు. టికా లాల్ తప్లు బీజేపీ నాయకుడు. ఆయన కాశ్మీరీ హిందువులలో చాలా ప్రాచుర్యం పొందిన నాయకుడిగా గుర్తింపు పొందారు. కాశ్మీర్లో ముస్లింలు, హిందువులు తాము స్వతంత్ర రాజ్యంగానే ఉండాలన్న నినాదం చేసేవారు. కాని టికాలాల్ తప్లు మాత్రం కాశ్మీర్ స్వతంత్రంగా కాదు, ఇది భారతదేశంలో భాగంగా మాత్రమే ఉండాలి అని స్వతంత్ర కాశ్మీర్ని వ్యతిరేకించాడు. 1987 ఎన్నికలలో జరిగిన అక్రమాలను, MUF పార్టీ నాయకుల అరెస్టులను తీవ్రంగా ఖండించారు. జమ్మూ అండ్ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ JKLF వంటి సంస్థలు చేస్తున్న హింసను, వేర్పాటువాద రాజకీయాలను ఆయన బహిరంగంగా వ్యతిరేకించారు. కాని అప్పటికే MUF నాయకుడు తనకు ఈ సిస్టమ్ మీద కలిగిన అసంతృప్తితో హిజ్బుల్ ముజాహిద్దీన్ లీడర్ అవ్వడం, అమెరికా సృష్టించిన మిలిటెంట్స్ ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ ద్వారా కాశ్మీర్లో ప్రవేశించడం, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ మీద పగతో ఉన్న యాసిన్ మాలిక్ JKLFలో ఉండడం, ఆ JKLFని టికాలాల్ తప్లు టార్గెట్ చేయడం. ఈ కారణంగానే ఆయన ఉగ్రవాద సంస్థలకు మొదటి లక్ష్యంగా మారారు. 1989 సెప్టెంబర్ 14న శ్రీనగర్లోని తన ఇంటి బయట ఆయనను JKLF ఉగ్రవాదులు టికాలాల్ తప్లుని హత్య చేశారు. నీలకంఠ్ గంజు అనే జడ్జిని తప్పుడు తీర్పు చెప్పాడు అనే ఉద్దేశంతో JKLF మిలిటెంట్స్ చంపేశారు. అమెరికా ద్వారా పాకిస్తాన్లో ట్రైన్ అయిన మిలిటెంట్స్ కాశ్మీర్లో ప్రవేశించి అసహనంతో, విప్లవ భావాలతో ఉన్న MUF మెంబర్స్ని కలుపుకుని JKLFతో మసీదులలో అనౌన్స్ చేశారు. ఇది తెలియగానే కాశ్మీరీ ముస్లింలు తమ హిందూ నైబర్స్కి చిన్నపిల్లల ద్వారా అనేక రకాలుగా ఈ విషయాన్ని తెలియచేసి జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. 1989 డిసెంబర్ 8న రుబయ్య సయీద్ అనే యువతిని కిడ్నాప్ చేశారు. ఆమె ఇండియన్ యూనియన్ మినిస్టర్ అయిన ముఫ్తీ మహమ్మద్ సయీద్ గారి కుమార్తె. ఇప్పుడు ఆ మిలిటెంట్స్ జైల్లో ఉన్న MUF కార్యకర్తలు 5 మెంబర్స్ని రిలీజ్ చేయాలి అని డిమాండ్ పెట్టారు. దానికి ఇండియన్ గవర్నమెంట్ ఒప్పుకుంది అండ్ రిలీజ్ చేసింది.
వీరందరూ ఒకప్పుడు కాంగ్రెస్ అండ్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చేతిలో మోసపోయిన కార్యకర్తలు. ఇంకా వీళ్ళ నెక్స్ట్ టార్గెట్ మొహమ్మద్ యూసుఫ్ హలాయి, మొహమ్మద్ సయ్యద్ అన్వార్ అనే నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నాయకుడు అండ్ సహచరుడిని చంపేశారు. టెలికమ్యూనికేషన్ మరియు అడ్మినిస్ట్రేషన్ అధికారులను కూడా లక్ష్యంగా చేశారు గవర్నమెంట్ని కూల్చడానికి. మాకు కాశ్మీర్ మొత్తం కావాలి, ఇది ఇక పాకిస్తాన్లో భాగం అని అక్కడ ఉన్న మసీదు మైక్ల నుండి అనౌన్స్మెంట్స్ చేసి హిందూస్ని ఇక్కడి నుండి వెళ్ళిపొండి లేదా మతం మారిపొండి అని నినాదాలు పాకిస్తాన్ నుండి వచ్చిన మిలిటెంట్స్ చేశారు. హిందువులు భయపడిపోయారు. ముస్లింలు వాళ్లను కాపాడటానికి ప్రయత్నిస్తే వాళ్లను కూడా మిలిటెంట్స్ చంపేశారు. ముస్లింలు చాలామంది హిందూ పండిట్స్ని రక్షించి అక్కడి నుండి పంపేశారు. సుమారు 30 నుండి 40 మంది పండిట్లు హత్య చేయబడ్డారు. 100 మందికి పైగా ముస్లింలు హత్యకు గురయ్యారు. ఆ ముస్లింలలో ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, సాధారణ కాశ్మీరీ ముస్లింలు ఉన్నారు. ఆ 3 రోజులలో సుమారు 1,00,000 మంది కాశ్మీరీ పండిట్లు కాశ్మీర్ వదిలి జమ్మూ, ఢిల్లీ, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. 1990 సంవత్సరం చివరి నాటికి ఈ సంఖ్య 3.5 నుండి 4 లక్షలకు చేరింది. బీజేపీ తమ రాజకీయ వ్యూహాలతో హిందువులు ప్రమాదంలో ఉన్నారు అనే నినాదాన్ని దేశమంతా వ్యాప్తి చేశారు. ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, విహెచ్పి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని భారీ ర్యాలీలు నిర్వహించారు. దేశమంతా హిందూ ఐక్యత పేరిట సమావేశాలు ఏర్పాటు చేశారు. హిందువులు ఎక్కడైనా మైనారిటీ అయితే వారికి న్యాయం లేదు అనే భావనను ప్రజల్లో నింపారు. కాని ఇది సరిపోలేదు. ఇంకో శక్తివంతమైన భావోద్వేగ అంశం కావాలి. అదే సమయంలో అయోధ్యలోని బాబ్రీ మసీదును ప్రధాన ఆయుధంగా ఎంచుకున్నారు. 1990లో ఎల్కే అద్వానీ రథయాత్ర ప్రారంభమైంది. రాముడు పుట్టిన చోట రామాలయం నిర్మించాలి అనే నినాదంతో ఈ యాత్ర మొదలైంది. ఈ యాత్రలో ప్రతి సభలో కాశ్మీర్ పండిట్ల అంశాన్ని చూపిస్తూ ఇది పాకిస్తాన్ నుండి వచ్చిన మిలిటెంట్ల వలన జరిగిందన్న నిజం దాచేస్తూ కాశ్మీరీ ముస్లింలే ఇది చేశారు అని, ముస్లింలందరూ ఇంతే అని సాధారణీకరిస్తూ ప్రకటనలిచ్చారు. కాశ్మీర్లో హిందువులు తరిమికొట్టబడ్డారు. రాముడి జన్మస్థలాన్ని కూడా కాపాడుకోలేకపోతే మనకేం మిగులుతుంది? ఈ విధంగా కాశ్మీర్ బాధను అయోధ్యకు ముడిపెట్టారు. ప్రజల్లో కోపం, భయం, ప్రతీకారం అనే భావన పెరిగింది. 1991లో లోక్సభ ఎన్నికలు జరిగాయి. బీజేపీకి ఎప్పుడూ లేనంతగా ఒక్కసారిగా 120 సీట్లకు పెరిగాయి. ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్లలో మతపరమైన ప్రచారం వల్ల మద్దతు పెరిగింది. ఇది బీజేపీకి స్పష్టంగా అర్థమైంది. మత రాజకీయాలు పనిచేస్తాయి. రాజకీయాలు ఆధ్యాత్మికతపై ఆధారపడిన క్షణంలోనే మతం ఒక ఘోరమైన ఆయుధంగా మారింది. ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ మరియు బీజేపీ ఇది రాముడి జన్మస్థలం, మసీదు కూలాలి అనే నినాదం దేశమంతా మార్మోగించారు. రథయాత్రలు, ర్యాలీలు, జాతీయత పేరుతో ద్వేష విత్తనాలు నాటారు. ప్రజల మనసుల్లో భక్తి పేరుతో కోపాన్ని నింపారు. డిసెంబర్ 6 ఉదయం అయోధ్యలో భక్తి గీతాలు వినిపించాయి. కాని మధ్యాహ్నానికి అదే గీతాలు సుత్తుల మోతలుగా మారాయి. లక్షలాది కార్సేవకులు మసీదు చుట్టూ చుట్టుముట్టారు. మసీదు కూలాలి అనే నినాదాలు ఆకాశం చీల్చాయి. కొద్ది గంటల్లోనే శతాబ్దాల చరిత్ర కూలి ధూళిగా మారింది. ప్రపంచమంతా ఈ దృశ్యాలను ప్రత్యక్షంగా చూసింది. ఆ మసీదు కూలిన దృశ్యాలు భారత ముస్లింల హృదయాలను చీల్చేశాయి. ఆ రోజు తర్వాత దేశం మొత్తం రగిలిపోయింది. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక రహదారులపై రక్తం పారింది. ఇళ్లను తగలబెట్టారు. పిల్లలు తల్లుల మడిలో చనిపోయారు. ముంబై భారత ఆర్థిక రాజధాని, కాని ఆ రోజుల్లో రక్తసముద్రంగా మారింది. డిసెంబర్ 92 నుండి జనవరి 93 వరకు 900 మందికి పైగా చనిపోయారు. వారిలో ఎక్కువ మంది ముస్లింలు. వందలాది హిందువులు కూడా బలయ్యారు. శ్రీకృష్ణ కమిషన్ తర్వాత పేర్కొంది, పోలీసులు పాక్షికంగా వ్యవహరించారు, హింసలో హిందూ తీవ్రవాద సంస్థలు కూడా పాల్గొన్నాయి అని. ఒక ముస్లిం తల్లి కేకలు ముంబై వీధుల్లో మారుమోగింది. నా కుమారుణ్ణి ఎందుకు కాల్చారు? అతను కేవలం 12 ఏళ్లవాడు. ఈ చిత్రాలు పాకిస్తాన్ టీవీల్లో ప్రసారమయ్యాయి. భారతదేశంలో ముస్లింలు సురక్షితం కాదు అనే అజెండా వ్యాపించింది.
ఐఎస్ఐ పాకిస్తాన్ గూఢచారి సంస్థ దీన్ని ఒక సువర్ణావకాశంగా చూసింది. దావూద్ ఇబ్రహీం అనే ముంబై అండర్వరల్డ్ డాన్ను సంప్రదించింది. అతని గ్యాంగుకు ఆయుధాలు, పేలుడు పదార్థాలు పంపించారు. ప్రతీకారం తీర్చుకునే రోజు ఖరారైంది. ఉదయం సాధారణంగానే మొదలైంది. కాని మధ్యాహ్నానికి ముంబైలో 13 పేలుళ్లు జరిగాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఎయిర్ ఇండియా బిల్డింగ్, హోటల్స్, పోలీస్ కార్యాలయాలు, ఎక్కడ చూసినా పొగ, శవాలు, ఆర్తనాదాలు. 257 మంది చనిపోయారు. 1400 మందికి పైగా గాయపడ్డారు. ఒక తండ్రి తన చిన్నారి శరీరాన్ని మలినాలతో కప్పబడి ఎత్తుకుని కూర్చున్నాడు. ఆయన కళ్లలో ప్రశ్న, మా పిల్లల రక్తం మీద ఎవరి రాజకీయాలు, ఎవరి మతయుద్ధం అని గట్టిగా అరుస్తూ ఏడవడం మొదలుపెట్టాడు. బాబ్రీ మసీదు కూల్చివేతతో ప్రారంభమైన ద్వేషం ముంబై బాంబుల వరకు రక్తపు ధారలుగా కొనసాగింది. మతం ఒక నమ్మకం మాత్రమే, కాని దానిని రాజకీయాల కోసం వాడినప్పుడు మారణాయుధంలా మారుతోంది. మరోవైపు సోవియట్ యూనియన్ వెళ్లిపోయిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో అంతర్యుద్ధం మొదలైంది. అమెరికా ఇచ్చిన ఆయుధాలను ముజాహిదీన్ నాయకులు ఒకరిపై ఒకరు ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు. దేశం పూర్తిగా ధ్వంసమైంది. ఈ పరిస్థితిని ఉపయోగించుకోవడానికి అమెరికా ఆ ప్రాంతంపై నియంత్రణ కోల్పోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే మధ్యప్రాచ్య చమురు పైపులైన్లు ఆ ప్రాంతం గుండా వెళ్లాల్సి ఉంది. 1994లో తాలిబాన్ పుట్టుకొచ్చింది. పాకిస్తాన్లోని మదరసాల్లో పుట్టిన ఈ సైన్యానికి పాకిస్తాన్ ఐఎస్ఐ నిధులు సమకూర్చింది. ముల్లా ఒమర్ నాయకత్వంలో తాలిబాన్ ఏర్పడి 1996లో కాబూల్ను స్వాధీనం చేసుకుని కఠినమైన షరియా చట్టాలను అమలు చేసింది. పాకిస్తాన్ తాలిబాన్ను ఇండియాకు వ్యతిరేకంగా ఒక బఫర్ స్టేట్గా వాడుకోవాలని భావించింది. ఒసామా బిన్ లాడెన్ ముజాహిదీన్ యుద్ధంలో పోరాడిన సౌదీ మిలియనీర్ కుమారుడు సోవియట్ యుద్ధం ముగిసిన తర్వాత తన లక్ష్యాన్ని మార్చుకున్నాడు. అమెరికా సైనికులు ఇస్లామిక్ భూములలో ఉండటం అతనికి నచ్చలేదు. అందుకోసం అతను అల్ఖైదా ద బేస్ అనే అంతర్జాతీయ ఉగ్రవాద నెట్వర్క్ను స్థాపించాడు. సోవియట్ యుద్ధం సమయంలో అమెరికా, పాకిస్తాన్ ప్రచారం చేసిన జిహాద్ అనే పదం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాశ్చాత్య దేశాలపై యుద్ధంగా మారింది. 1998లో ఒసామా బిన్ లాడెన్ అమెరికా దాని మిత్రులపై ఎక్కడైనా దాడి చేయాలి అని ఫత్వా జారీ చేశాడు. 1998 కెన్యా, టాంజానియాలలో అమెరికా దౌత్య కార్యాలయాలపై బాంబు దాడులు. 2000 యెమెన్లో యుఎస్ఎస్ కోల్పై దాడి. అయినప్పటికీ అమెరికా గట్టి చర్యలు తీసుకోలేదు. 2001 సెప్టెంబర్ 11 ఉదయం న్యూయార్క్ నగరంపై సూర్యోదయం మెల్లగా విరిసిపోతోంది. మనీహట్టన్ స్కైలైన్ ఆకాశాన్ని తాకేలా నిలిచిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్స్ ప్రపంచానికి అమెరికా ఆర్థిక శక్తికి చిహ్నాలు. కాని ఆ ఉదయం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే భయంకర క్షణాలను తెచ్చిపెడుతుందని ఎవరికీ తెలియదు. పొద్దున్న ఉదయం 8:46 మొదటి ఝలక్ బోస్టన్ నుండి బయలుదేరిన అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 11 హైజాక్ చేయబడింది. కాక్పిట్లోకి దూసుకెళ్లిన 4 హైజాకర్లు పైలట్లను చంపేశారు. విమానం నేరుగా వరల్డ్ ట్రేడ్ సెంటర్ నార్త్ టవర్ను ఢీకొంది. ఆకాశంలో ఎగురుతున్న ఒక విమానం ఒక వాణిజ్య భవనంలోకి దూసుకుపోయి అగ్నిగోళంగా మారడం చూస్తున్నవారు షాక్లో పడిపోయారు. కాని ఇంకా ఎవరూ ఊహించలేదు, ఇది యాదృచ్ఛికం కాదు, ఇది యుద్ధం. ఉదయం 9:03 రెండవ దెబ్బ కేవలం 17 నిమిషాలకే యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 175 సౌత్ టవర్ను ఢీకొంది. ఇప్పుడు సందేహానికి తావులేదు, ఇది టెర్రరిజం. ప్రత్యక్ష టెలివిజన్లో కోట్ల మంది చూస్తున్నారు. రెండవ విమానం భవనాన్ని తాకిన క్షణం ప్రపంచం గడ్డకట్టినట్లయింది. మంటల్లో చిక్కుకున్న శతాధిక అంతస్తులు, లోపల ప్రాణాలతో సహాయం కోసం అరిచే వేలాది మంది, బయట భయాందోళనలో పరుగులు తీస్తున్నవారు. ఉదయం 9:37 పెంటగాన్పై దాడి. అమెరికా రక్షణ వ్యవస్థకు గుండెకాయ అయిన పెంటగాన్పై అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 77 దూసుకెళ్లింది. అమెరికా నేలపై జరిగిన ఈ దాడి వాస్తవంగా అమెరికా అజేయత అన్న భావనను ఛేదించింది. ఉదయం 10:03 యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 93 వాషింగ్టన్లోని వైట్ హౌస్ లేదా క్యాపిటల్పై దాడి చేసేందుకు బయలుదేరింది. కాని ప్రయాణికులు తిరుగుబాటు చేశారు.
లెట్స్ రోల్ అని అరుస్తూ వారు హైజాకర్లపై దాడి చేశారు. చివరికి విమానం పెన్సిల్వేనియాలోని షూక్స్విల్లె సమీపంలో కూలిపోయింది. 40 మంది ప్రయాణికులు చనిపోయినా వారు లక్షలాది ప్రాణాలను కాపాడారు. ఉదయం 10:28 సౌత్ టవర్ కూలిపోయింది. 29 నిమిషాల తరువాత నార్త్ టవర్ కూడా కూలిపోయింది. మన్హాటన్ ధూళి మంటలతో కప్పబడి ఒక యుద్ధభూమిలా మారింది. ఆ రోజు మొత్తం 2977 మంది మృతి చెందారు. అందులో 246 మంది 4 విమానాల్లో, 2606 మంది వరల్డ్ ట్రేడ్ సెంటర్ మరియు దాని పరిసర ప్రాంతాల్లో, 125 మంది పెంటగాన్లో. 90 దేశాల ప్రజలు చనిపోయారు. ఇది కేవలం అమెరికాపై దాడి కాదు, ఇది మానవత్వంపై దాడి. అల్ ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్. సోవియట్ ఆఫ్ఘన్ యుద్ధం 1979 నుండి 1989 సమయంలో సిఐఏ శిక్షణ పొందిన ముజాహిదీన్ నుండి ఉద్భవించిన నెట్వర్క్ ఇది. అమెరికానే ఒకప్పుడు నిధులు, శిక్షణ ఇచ్చినవారు చివరికి తమపైనే తిరిగారు. మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక జోక్యం, సౌదీ అరేబియాలో స్థావరాలు, ఇరాక్పై ఆంక్షలు, ఇవన్నీ బిన్ లాడెన్ను అమెరికాపై యుద్ధానికి ప్రేరేపించాయి. కొంతమంది ఈ దాడి లోపలి వ్యవహారం, ఇన్సైడ్ జాబ్ అని అంటారు. భవనాలు ఎలా కూలిపోయాయి, ఇంటెలిజెన్స్ విఫలమైందా లేక కావాలని జరగనిచ్చారా అన్న ప్రశ్నలు లేవనెత్తారు. ఆపరేషన్ నార్త్వుడ్స్ వంటి పాత పథకాలు ఈ అనుమానాలకు బలం చేకూర్చాయి. అయితే అధికారికంగా వీటిని ఖండించారు. 9/11 తర్వాత ప్రపంచవ్యాప్తంగా ముస్లింలపై అనుమానం పెరిగింది. ఇస్లామోఫోబియా పెరిగింది. అమెరికా, యూరప్లో మసీదులు దాడులకు గురయ్యాయి. వేలాది మంది నిర్దోషులైన ముస్లింలు విచారణల పేరుతో అరెస్టయ్యారు. 9/11 దాడి తర్వాత అమెరికా ప్రపంచ దేశాలకు ముస్లింలు తీవ్రవాదులు అని ప్రచారం చేసింది. ఈ ప్రచారం భారతదేశంలోని బీజేపీ, ఆర్ఎస్ఎస్ వంటి పార్టీలకు తమ రాజకీయాలకు బలం చేకూర్చింది. 9/11 దాడులకు ప్రతీకారంగా అమెరికా ప్రారంభించిన టెర్రర్పై యుద్ధం వల్ల చాలా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రౌన్ విశ్వవిద్యాలయం యొక్క కాస్ట్స్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్ అంచనాల ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్లో సుమారు 176,000 నుండి 181,000 మంది సాధారణ పౌరులు మరణించారు. ఈ మరణాలు అమెరికా వైమానిక దాడులు, భూమిపై జరిగిన పోరాటాలు మరియు ఇతర కారణాల వల్ల సంభవించాయి. ఇరాక్లో సుమారు 2,11,000 నుండి 2,21,000 మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య ఇరాక్లో అమెరికా జోక్యం తర్వాత జరిగిన అంతర్యుద్ధంలో చనిపోయిన వారిని కూడా కలుపుతుంది. ఈ అంచనాలన్నీ కేవలం ప్రత్యక్ష యుద్ధం వల్ల చనిపోయిన వారివే. యుద్ధాల వల్ల ఆరోగ్యం, పరిశుభ్రత, ఆహారం, తాగునీరు వంటి ప్రాథమిక అవసరాలు అందక పరోక్షంగా చనిపోయిన వారి సంఖ్య కూడా లక్షల్లో ఉండవచ్చని అంచనా. సంక్షిప్తంగా 9/11 దాడులలో సుమారు 3,000 మంది చనిపోగా, ఆ తరువాత అమెరికా ప్రతీకార చర్యల వల్ల సుమారు లక్షలాది మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 1999లో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ చాలా కాలంగా హిందూ ఓటర్లను సమీకరించడానికి హిందూ ముస్లిం భేదాలను రాజకీయంగా వాడుకుంటున్నాయి. 2001లో పార్లమెంట్పై జరిగిన దాడికి సంబంధించి పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కర్ ఏ తోయిబా, లీట్ మరియు జైష్ ఏ మొహమ్మద్ జిఎం అనే ఉగ్రవాద సంస్థలకు చెందిన 4 వ్యక్తులు మొహమ్మద్ అఫ్జల్ గురు, షౌకత్ హుస్సేన్ గురు, గీలానీ మరియు నవజోత్ సంధుని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. కాశ్మీర్లో దాడి బీజేపీ మద్దతు పార్టీ పాలనలో జరిగింది. బాబ్రీ మసీదు కూల్చడం, దానివల్ల అనేక మంది చనిపోవడం బీజేపీ పాలనలో జరిగింది. దాని ఫలితంగా ముంబైలో 13 బాంబు పేలుళ్లు జరిగినప్పుడు కూడా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. ఈరోజు కూడా బీజేపీ పార్టీ ఉన్నప్పుడే ఇలా జరుగుతుందంటే అసలు రక్షణ వ్యవస్థ వైఫల్యానికి కారణమేమిటి? బీజేపీ కావాలనే తన రాజకీయ వ్యూహాలతో ఎన్నికల ముందు ఇలాంటివి జరిపించి దేశ ప్రజల్లో భయాన్ని, ద్వేషాన్ని నింపి తన ఓటు బ్యాంకును పెంచుకుంటుందా అనే ప్రశ్నలు తలెత్తాయి. వాటిని మరలిస్తూ
దాడిని చూపిస్తూ బీజేపీ ఆర్ఎస్ఎస్ తమ మత రాజకీయాల కోసం పాకిస్తాన్ ఉగ్రవాదులను కాకుండా దేశంలో ఉన్న ముస్లింలను కూడా ఈ దేశానికి ముప్పుగా చిత్రీకరించడం ప్రారంభించాయి. ఆ కాలంలోనే అయోధ్య రామమందిర్ అంశాన్ని మళ్లీ రగిలించి ధరణులు, ప్రదర్శనలు నిర్వహించి హిందూ యువతలో ఆవేశాన్ని, కోపాన్ని నింపే ప్రయత్నాలు చేశాయి. దీనికి తోడు సాబర్మతి ఎక్స్ప్రెస్ ఘటన 2002 గుజరాత్లోని గోధ్రా రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఒక దుర్ఘటన. ఇది భారతదేశ చరిత్రలో అత్యంత వివాదాస్పద సంఘటనలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ఘటన ఫిబ్రవరి 27, 2002న జరిగింది. ఇందులో సాబర్మతి ఎక్స్ప్రెస్ రైలు యొక్క ఎస్ఆర్ కోచ్లో అగ్ని ప్రమాదం సంభవించి 59 మంది ప్రయాణికులు, ప్రధానంగా హిందూ కరసేవకులు, అయోధ్య నుండి తిరిగి వస్తున్నవారు మరణించారు. గోధ్రా సంఘటన వార్తలు వేగంగా వ్యాపించాయి. ఈ సంఘటన హిందూ సమాజంలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. దీని ఫలితంగా గుజరాత్లో 3 రోజుల పాటు హిందూ, ముస్లిం అల్లర్లు చెలరేగాయి. ఇవి కొన్ని ప్రాంతాల్లో 3 నెలల వరకు కొనసాగాయి. అధికారిక లెక్కల ప్రకారం ఈ అల్లర్లలో 1044 మంది మరణించారు. వీరిలో 790 మంది ముస్లింలు మరియు 254 మంది హిందువులు. 223 మంది ఆచూకీ తెలియలేదు మరియు 2500 మంది గాయపడ్డారు. అయితే కొన్ని స్వతంత్ర నివేదికలు మరణాల సంఖ్య 2000 కంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేశాయి. వీటిలో ఎక్కువ శాతం ముస్లిం సమాజానికి చెందినవారు. అల్లర్ల సమయంలో ముస్లిం మహిళలపై విస్తృతమైన అత్యాచారాలు మరియు దౌర్జన్యాలు జరిగాయి. అల్లర్ల సమయంలో విస్తృతమైన దొంగతనాలు మరియు ఆస్తి ధ్వంసం జరిగాయి. ముస్లిం ఇళ్లు, వ్యాపార స్థలాలు మరియు మసీదులు లక్ష్యంగా దహనం చేయబడ్డాయి. అహ్మదాబాద్లోని నరోడా, గుల్బర్గ్ సొసైటీ మరియు ఇతర ప్రాంతాలలో ముస్లిం ఆస్తులు లూటీ చేయబడ్డాయి. కొన్ని నివేదికల ప్రకారం హిందూ ఇళ్లను గుర్తించడానికి ముందుగానే హిందూ దేవతల చిత్రాలు లేదా భగ్వా జెండాలతో గుర్తులు వేయబడ్డాయి. తద్వారా అవి దాడుల నుండి సురక్షితంగా ఉండేవి. ఈ అల్లర్లలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ మరియు బీజేపీ ప్రభుత్వం హింసను అడ్డుకోలేదని, బదులుగా దానిని ప్రోత్సహించారని ఆరోపణలు వచ్చాయి. సీనియర్ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ ఫిబ్రవరి 27 రాత్రి జరిగిన సమావేశంలో మోదీ హిందువులను తమ కోపాన్ని వెంట చేసుకోనివ్వాలని పోలీసులకు సూచించారని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. అలాగే రాష్ట్ర హోంమంత్రి హరేన్ పాండ్యా కూడా ఈ సమావేశంలో మోదీ ఇలాంటి సూచనలు చేశారని పేర్కొన్నారు. అహ్మదాబాద్లో పోలీస్ కంట్రోల్ రూంలో రాష్ట్ర మంత్రి అశోక్ భట్ ఉన్నారని, ముస్లింల సహాయ కోరికలను పట్టించుకోవద్దని ఆదేశాలు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదిక ప్రకారం పోలీసులు ముస్లింలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. దీనిలో 24 మంది ముస్లింలు మరణించారు. అయితే హిందూ గుండాలపై చర్యలు తీసుకోలేదు. కాని కొందరు పోలీసు అధికారులు హిమాన్షు భట్ మరియు రాహుల్ శర్మ వంటివారు ముస్లింలను రక్షించడానికి అసాధారణ ప్రయత్నాలు చేశారు. రాహుల్ శర్మ అన్నారు, నా ఉద్యోగం నాకు ఇంతమంది ప్రాణాలను కాపాడే అవకాశమిచ్చింది. ఈ హింసలు ఆగిన తర్వాత సాబర్మతి ఎక్స్ప్రెస్ ని ఎవరు కాల్చారు అనే కోణంలో దర్యాప్తులు మొదలయ్యాయి. నానావతి మెహతా కమిషన్. ఈ కమిషన్ నివేదిక ప్రకారం సాబర్మతి ఎక్స్ప్రెస్ యొక్క ఎస్6 కోచ్ను కాల్చడం ఒక పూర్వ పరిణామిత కుట్ర, ప్రీ ప్లాన్డ్ కన్స్పిరసీ అని తేలింది. స్థానిక ముస్లిములు ఈ కుట్రను రూపొందించారని, 140 లీటర్ల పెట్రోల్ను ముందుగా సేకరించి రైలు కోచ్లో బర్నింగ్ ర్యాగ్స్ విసిరి అగ్నిని పెట్టారని నివేదిక పేర్కొంది. బెనర్జీ కమిషన్. ఈ నివేదన ప్రకారం గోధ్రా రైలు అగ్ని ప్రమాదం ఒక ప్రమాదం, యాక్సిడెంట్ అని, ఇది షార్ట్ సర్క్యూట్ లేదా రైలు లోపల ఏదైనా ఇతర కారణం వల్ల జరిగి ఉండవచ్చని తేలింది. ఈ ఘటన ఒక కుట్ర కాదని, ముస్లిములు లేదా ఇతర గుంపు దీనికి కారణం కాదని నివేదిక సూచించింది. సుప్రీంకోర్టు 2008లో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎస్ఐటీను నియమించింది. 2011లో అహ్మదాబాద్లోని ఒక స్పెషల్ ఎస్ఐటీ కోర్టు 94 మంది నిందితులలో 31 మందిని హత్య, కుట్ర మరియు హత్యాయత్నం ఆరోపణలపై దోషులుగా తేల్చింది. వీరిలో 11 మందికి మరణశిక్ష, 20 మందికి జీవిత ఖైదు విధించబడింది.
63 మందిని నిర్దోషులుగా విడుదల చేశారు. ఈ కేసుపై దోషులు మరియు గుజరాత్ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలయ్యాయి. అయితే సుప్రీంకోర్టు ఇంకా తుది తీర్పు ఇవ్వలేదు. ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది. కన్సర్న్డ్ సిటిజన్స్ ట్రిబ్యునల్ (సిసిటి) రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి విఆర్ కృష్ణ అయ్యర్ నేతృత్వంలో ఈ ఘటన ఒక ప్రమాదమని, ఇది పూర్వపరిణామిత కుట్ర కాదని తేల్చింది. ఫోరెన్సిక్ నిపుణుల నివేదికల ప్రకారం 60 లీటర్ల ద్రవ ఇంధనాన్ని బయట నుండి కోచ్లోకి విసరడం సాధ్యం కాదని, ఈ ఘటన రైలు లోపల నుండి జరిగి ఉండవచ్చని సూచించింది. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) గాంధీనగర్లోని ఎఫ్ఎస్ఎల్ నివేదిక మొహిందర్ సింగ్ దహియా నేతృత్వంలో ఎస్ఆర్ కోచ్లో అగ్ని రైలు లోపల నుండి సెట్ చేయబడిందని, సీటు నంబర్ 72 వద్ద ద్రవ ఇంధనం పోయబడిందని సూచించింది. ఇది ఒక ఇన్సైడర్ చర్య కావచ్చని సూచన ఇచ్చింది. సాబర్మతి ఎక్స్ప్రెస్ ఘటన యొక్క నిజం ఇప్పటికీ అస్పష్టంగా ఉంది, ఎందుకంటే విభిన్న దర్యాప్తులు విభిన్న తీర్మానాలకు వచ్చాయి. అసలు కారణం కూడా తెలియని ఈ మారణకాండను బీజేపీ తమ రాజకీయాలకు ఉపయోగించుకుంది. సబర్మతి ఎక్స్ప్రెస్ రైలును ముస్లింలు తగులబెట్టి 59 మందిని చంపారని ప్రచారం చేసి హిందువుల మనసుల్లో ద్వేషాన్ని నింపారు. ఈ ప్రచారంలో 2000 మందికి పైగా ముస్లింల మరణాలను, 100 మంది ముస్లిం మహిళలపై జరిగిన అత్యాచారాలను, భారీ ఆస్తి నష్టాలను మాత్రం ప్రస్తావించలేదు. బీజేపీ నాయకులు తమ ప్రసంగాలలో ఈ విషయాలను ప్రజలకు చెప్పకుండా కేవలం సబర్మతి ఎక్స్ప్రెస్ రైలు ఘటనను మాత్రమే గుర్తుంచుకునేలా ప్రచారం చేశారు. దీనితో గుజరాత్ అల్లర్లలో జరిగిన అకృత్యాలు ప్రజల మనసుల నుండి చెరిగిపోయి కేవలం రైలును తగులబెట్టిన ఘటన మాత్రమే వారి స్మృతిలో ఉండిపోయింది. ఇంకోవైపు గోధ్రా అల్లర్ల తర్వాత పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలు జమ్మూ మరియు కాశ్మీర్లో తమ కార్యకలాపాలను మరింత తీవ్రతరం చేశాయి. 1990ల నుండి కాశ్మీరీ ముస్లింలపై భారత సైన్యం ప్రత్యేక నిఘా పెట్టేది. అందువల్ల భారత సైన్యమంటే కాశ్మీరీ ముస్లింలకు భయం మరియు కోపం పెరిగిపోయింది. భారత సైన్యం వస్తే అనుమానంతో ఇప్పుడు మాలో ఎవరినో ఒకరిని తీసుకునిపోయి చిత్రహింసలు పెడతారన్న భయం, అమ్మో ఆర్మీ వచ్చిందంటే ఇప్పుడు అనుమానంతో కాల్పులు జరుపుతారు, అందువలన మళ్లీ ఎవరో ఒకరు చనిపోయారు అన్న భయం. దీంతో భారత సైన్యాన్ని తిట్టడం, చెప్పులు విసరడం వంటి పనులు చేసేవారు. కాశ్మీరీ ముస్లింలకు కలిగిన ఈ భయాన్ని పాకిస్తానీ మిలిటెంట్లు వాడుకునేవారు. కాశ్మీరీలలో ఈ భయాన్ని పోగొట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ప్రయత్నించలేదు. సైన్యం ప్రయత్నించినా లోకల్ రాజకీయ నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఇది జరగనివ్వలేదు. గోధ్రా అల్లర్ల తర్వాత ఎల్ఈటీ మరియు జేఈఎం వంటి సంస్థలు భారతదేశంలో ముస్లింలకు రక్షణ లేదని ప్రచారం చేసి కాశ్మీర్లో స్థానిక యువతను రిక్రూట్ చేయడానికి మత ఉద్రిక్తతలను ఉపయోగించుకున్నాయి. ఈ సంస్థలు భారత ప్రభుత్వంపై అసంతృప్తిని, మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి కాశ్మీరీ యువతను తమ సంస్థల్లోకి ఆకర్షించాయి. లష్కర్ ఎ తొయిబా, ఎల్ఈటీ, జైష్ ఎ మొహమ్మద్, జేఈఎం మరియు హిజ్బుల్ ముజాహిదీన్ వంటి సంస్థలు కాశ్మీర్లో ఉగ్రవాద దాడులను పెంచాయి. 2002 కలుచక్ దాడి మే 14, 2002న జమ్మూ దగ్గర కలుచక్లోని ఒక ఆర్మీ క్యాంప్పై లష్కర్ ఎ తొయిబా ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 36 మంది మరణించారు. వీరిలో సైనికులు, వారి కుటుంబ సభ్యులు మరియు పౌరులు ఉన్నారు. జనవరి 27, 2003 విలే పార్లే దాడి ముంబైలోని విలే పార్లే రైల్వే స్టేషన్ దగ్గర ఒక సైకిల్ బాంబు పేలింది. ఈ దాడిలో ఒకరు మరణించారు, 25 మంది గాయపడ్డారు. మార్చి 13, 2003 ములుంద్ రైలు దాడి ములుంద్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక రైలు కంపార్ట్మెంట్లో బాంబు పేలింది. ఈ దాడిలో 10 మంది మరణించారు, 70 మంది గాయపడ్డారు. ఆగస్టు 25, 2003 గేట్వే ఆఫ్ ఇండియా మరియు జవేరీ బజార్ దాడులు ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా మరియు జవేరీ బజార్లో 2 టాక్సీలలో బాంబులు పేలాయి. ఈ దాడుల్లో 44 మంది మరణించారు, 150 మందికి పైగా గాయపడ్డారు. ఒక్కసారి ఆలోచించండి, ఇవన్నిటికీ అసలు కారణం ఏమిటి? అధికార వ్యామోహం, డబ్బు పిచ్చి, ఆధిపత్యం కోరిక. ఈ 3 కారణాల వల్ల లక్షల ప్రాణాలు పోయాయి. అమెరికా తన ఆధిపత్యం కోసం ఆఫ్ఘనిస్తాన్ను మిలిటెంట్లకు అడ్డాగా మార్చింది. పాకిస్తాను అమెరికా డబ్బు కోసం వాళ్లు చెప్పినట్టే తప్పుడు మాటలు చెప్పి ట్రైనింగ్ ఇచ్చింది.
అలా రాక్షసులను తయారు చేశారు. కాని ఆ రాక్షసులే ఒకరోజు అమెరికాపైనే తిరగబడ్డారు. 9/11లో 3000 మందిని చంపేశారు. దాంతో మొత్తం ముస్లిం సమాజాన్నే టెర్రరిస్ట్స్ అని ముద్రవేశారు. ఒకవైపు ఆయుధాలతో, డబ్బుతో మిలిటెంట్లను తయారుచేసి ఆ మిలిటెంట్లను చూపిస్తూ 4 లక్షల ప్రాణాలను బలితీసుకున్న అమెరికా హీరో అయ్యింది. అదే సమయంలో రాక్షసుల వల్ల బాధపడ్డ నిర్దోషి అయిన ముస్లింలు మాత్రం టెర్రరిస్ట్స్ అన్న ముద్రతో నలిగిపోయారు. మన భారత్లో కూడా అదే జరిగింది. అధికార దాహంతో కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చేసిన తప్పు నిర్ణయాల వల్ల హిజ్బుల్ ముజాహిద్దీన్ అనే టెర్రరిస్ట్ గ్రూప్ పుట్టింది. ఇక బీజేపీ నాయకులు ఉపయోగించిన రెచ్చగొట్టే మాటలు ఆ మిలిటెంట్లకు మరింత బలాన్నిచ్చాయి. బాబ్రీ మసీదు కూల్చివేత వందలాది ప్రాణాలను బలిగొంది. దానిని కారణంగా తీసుకుని ముంబైలో 13 బాంబు దాడులు జరిగి వందల మంది నిర్దోషుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. సబర్మతి రైలు ఘటనలో నిజమేంటో తెలియకుండానే గోద్రా అల్లర్లు పేరిట వేలాది ముస్లింల ప్రాణాలు పోయాయి. అనేక మంది స్త్రీలు అత్యాచారాలు ఎదుర్కొన్నారు. ఆ అల్లర్ల వల్ల కొందరు టెర్రరిస్టులు బాంబు దాడులు చేసి మరిన్ని ప్రాణాలు తీసుకున్నారు. ఇన్ని సంగతులు చూస్తుంటే మీకు అర్థం కావడం లేదా? ఇది మతం సమస్య కాదు. ఇది సామాజిక సమస్య కాదు. ఇది ఒకే ఒక సమస్య: రాజకీయాలు. రాజకీయ నాయకుల దురాశ, అధికార దాహం, ద్వేషపూరిత వాక్యాలు. ఇవే దేశాన్ని కాల్చేస్తున్నాయి. సాధారణ ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటున్నాయి. చివరికి గెలుస్తున్నది ఎవరు? రాజకీయ నాయకుల కుర్చీలు. కాని ఓడిపోతున్నది మాత్రం మనం, సాధారణ ప్రజలు. మన తదుపరి వీడియోలో 2005 నుండి మొదలైన మత రాజకీయాల కొత్త దశ గురించి మాట్లాడుకుందాం. ఏఐఎంఐఎం, బీజేపీ లాంటి పార్టీలు మతాన్ని ఎలా ఆయుధంగా మార్చుకున్నాయి, మతాల ద్వారానే ప్రజలను ఎలా రెచ్చగొట్టాయో విపులంగా తెలుసుకుందాం. అలాగే 2012 నుండి సోషల్ మీడియా రాజకీయాల కొత్త రణరంగంగా ఎలా మారింది, ఐటీ సెల్లు, ఫేక్ న్యూస్లు, ప్రొపగాండాలు ఇవన్నీ ప్రజల ఆలోచనలపై ఏ విధంగా ప్రభావం చూపించాయో కూడా వివరంగా చూద్దాం. కాబట్టి తప్పకుండా మన తదుపరి వీడియో మిస్ అవ్వకండి.